హలో అండి. ఈరోజు స్పెషల్ మసాలా దోశ. ఇందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? ఇది అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. రోడ్ సైడ్ బండి మీద వేస్తారు చూడండి, పైన క్రంచీగా క్రిస్పీగా తింటూ ఉంటుంటే లోపల మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొన్ని కొలతలతో చెప్తాను, ఇలా ట్రై చేసి చూడండి. మీకు రోడ్ సైడ్ దొరికే ఈ క్రిస్పీ దోశ ఇంట్లోనే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1 కప్ మినపగుళ్ళు తీసేసుకొని 2 కప్స్ రేషన్ బియ్యం అంటారు చూడండి, కంపల్సరీ ఇక్కడ దోశ బియ్యమే తీసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు. ఇదే మెజర్మెంట్లో తీసేసుకోండి, మీకు కరెక్ట్గా రోడ్ సైడ్ బండి మీద ఉండే దోశలాగానే వస్తుంది టేస్ట్. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకోండి. మెంతులు వేసుకోవటం వల్ల దోశ బాగా కలర్ వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. అవి ఒక 6-7 అవర్స్ వాటర్ పోసి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్ అటుకులు తీసేసుకొని వాటిని నానబెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. మందమైన అటుకులు తీసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవాలి. ఆ తర్వాత నైట్ మొత్తం పులియబెట్టాలి. నైట్ మొత్తం అలా బ్యాటర్ని పక్కన పెడితే ఇలా పులిసిపోతుంది. ఇడ్లీ అయినా దోశ అయినా పిండి పులిస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకోకుండా, ఎయిర్ గ్యాప్స్ ఎక్కడ పోకోకుండా ఒకే డైరెక్షన్లో కలిపి వేరే బౌల్లోకి కొంచెం పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు, షుగర్ని యాడ్ చేసేసుకోండి. షుగర్ యాడ్ చేయటం వల్ల దోశకు బాగా కలర్ వస్తుంది. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అంటారు చూడండి, ఉప్మా రవ్వను కూడా యాడ్ చేయాలి. బట్ ఆ క్లిప్ మిస్ చేశాను నేను. సాల్ట్, చక్కెర అలాగే బొంబాయి రవ్వని వేసేసుకోండి. అవి బాగా కలిపేసేసుకొని పెనం హీట్ ఎక్కాక ఇలా ఒక 2 గంటలు పిండి వేసేసి పల్చగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి నెయ్యి వేసేసుకోండి. యాక్చువల్లీ ఇది కర్ణాటకలో ఫేమస్ దోశ, బెన్నె దోశ అంటారండి. బెన్నె అంటే వెన్న, వాళ్ళు మొత్తం వెన్నతోనే చేస్తారు. ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత ఫేమస్సో తెలుసా ఈ దోశ. ఇప్పుడు పైనుంచి ఎర్రకారం అంటారు చూడండి, ఆనియన్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, చింతపండు వేసి మిక్సీ చేసేసుకొని అది పైనుంచి అప్లై చేసేసుకోండి. మధ్యలో ఇక్కడ నేను పొటాటో స్టఫ్ని, అంటే పొటాటో పల్య అంటారు దీన్ని స్టఫ్ చేయాలి. ఇలా చేస్తే ఈ దోశకి చాలా బాగుంటుంది ఈ మసాలా దోశ. దీనికి ఏ చట్నీ కూడా అవసరం ఉండదు, ఇలా కూడా డైరెక్ట్గా తినొచ్చు. మా కిడ్స్కి ఇలా ఇష్టం పొటాటోని స్టఫ్ చేయటం మసాలాని. ఈ పొటాటో మసాలా కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ విధంగా అటు ఇటు ఫోల్డ్ చేసేసుకోండి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉంది దోశ మాత్రం. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ మధ్యలో స్టఫింగ్తో సహా ఇలానే ట్రై చేయండి. ఇది ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. పల్లి, కొబ్బరి చట్నీ, టమాటో, అలాగే అల్లం చట్నీ, ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది. ప్లెయిన్గా తిన్నా కూడా అద్దిరిపోతుంది. మా కిడ్స్కి ఇలా మసాలా దోశ అంటే చాలా ఇష్టం, ఎక్కువ ఇలానే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.